నోటి దురదుంది కదా, అధికారం ఉంది కదా అని ఇష్టానుసారం మాట్లాడితే ఇలాగే జరుగుతుంది. రైతుల నడ్డి విరగ్గొట్టారు ఈరోజు. ఏం చెప్తారు మిస్టర్ పవన్ కళ్యాణ్? మీకు అధికారం ఇచ్చింది ఆ రోజు 31,000 మంది మహిళలు అదృశ్యమైనారు, కేంద్ర నిఘా బృందాలు చెప్పాయి, వాళ్ళనందరినీ వెనక్కి తీసుకురాలేకపోతుంది ప్రభుత్వం అన్నావు. మరి నువ్వు ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యావు కదా, గెలిచావు కదా, ఈ మాట చెప్పి ఇంచుమించు 1.5 కాలం అయింది కదా, మరి ఏం చేస్తున్నావు? గాడుదలు కాస్తున్నావా? ఏమో 31,000 మంది మహిళలు అదృశ్యమైన వాళ్ళు ఎక్కడున్నారో తెచ్చావా? అసలు తెస్తావా? అసలు నిజమేనా? నాకు చెప్పు సమాధానం. ఒక కౌన్సిల్ మెంబర్గా నీకు అడుగుతున్నా, అది నిజమా అబద్ధమా ఇప్పుడు చెప్పాలి క్లారిటీ. లేదు 31,000 మంది మహిళలు తప్పుకోలేదు, నేను అబద్ధం ఆడానంటావా? ఒకవేళ 31,000 మంది మహిళలు అదృశ్యం అంటే వాళ్ళని తెచ్చి మాకు ప్రజలకు అప్పచెప్తావా? వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్తావా? చేయదో చేయి. సనాతన ధర్మం ఏదో మా నాన్న సిగరెట్ తాక్కోమన్నారు, దీపంలో ముట్టించుకోమన్నారు, ఆవు మాంసం ఎంత తినాలంటే అంత తినేయచ్చు. సనాతన ధర్మం గురించి మాట్లాడతాం. ఈరోజు తిరుపతిలో సుమారు 200 వరకు ఈరోజు గోవులు మరణించాయి. ఇది ఎప్పుడు చరిత్రలో జరగలేదు. గోశాల నిర్వాహకం ఎలా ఉందో చూడండి, సనాతన ధర్మాచార్య తాలూకా విధానాలు చూడండి. ఈ కూటమి ప్రభుత్వంలో ఈ రోజు వరకు అధికారంలోకి వచ్చి హత్య రాజకీయాలు, ఎంతమందిని చంపారు నడి రోడ్డు మీద, కేసులు, ఇలా మాట్లాడితే వెంటనే కేసులు. నా మీద కూడా రాష్ట్రంలో చాలా కేసులు కట్టేసినారు. చేసుకోండి, అరెస్ట్ చేసుకోండి. నేను ఇప్పుడే ఓపెన్గా తిరుగుతున్నాను కదా, నేనేమైనా నేరం చేస్తే అరెస్ట్ చేయండి. అడగటమే తప్పు అయితే, ప్రజా గొంతు మాట్లాడటమే తప్పు అయితే అరెస్ట్ చేయండి. ఎందుకు లేట్ చేస్తున్నారు? నేనేమైనా అవినీతి చేశానా, అక్రమాలు చేశానా, భూదందాలు చేశానా, అధికార దుర్వినియోగం చేశానా? తీయండి. ఊరికే చెప్పడం కాదు, ఇవి లోపల వేయాలి. అయ్యండి అయ్యా, నేనేం తప్పు చేశానో తీసి వెయ్యండి అయ్యా. అడిగితే వేస్తారా? ప్రశ్నిస్తే వేస్తారా? కౌన్సిల్ మెంబర్గా నాకు అర్హత లేదా? ప్రజాగొంతో మాట్లాడి ప్రతిపక్షం నుంచి మాట్లాడే అర్హత మాకు లేదా? ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వమంటే ఇవ్వలేదు. ఆయన మాట్లాడతారని మీకు భయం. ఆయన బడ్జెట్ మీద వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పరు. ఒక్కడు కూడా రియాక్ట్ అవ్వలేదు, కౌంటర్ ఇవ్వలేదు. ఈరోజు మా గొంతు నొక్కి మాకు జైల్లో వేయాలని చూస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా జైలు వేస్తే జైల్లో భయపడేది ఎవరు లేరు, అదిరేది బెదిరేది ఎవరు లేరు ఇక్కడ.